హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం చూసాం కదండి. సెకండ్ ప్రాబ్లం నుంచి ఈరోజు చెప్పుకుందాం. సెకండ్ ప్రాబ్లం 156 అండి. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ మీకు ఐడియా ఉంటే నేను ఇక్కడ 1 నుంచి 50 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాశానండి. మన ప్రాబ్లం వచ్చేసి 156. సో 2 టేబుల్ అనేది మనకి 156తో డివైడ్ అవుతుంది కాబట్టి సో నేను ఇక్కడ 2తో డివైడ్ చేస్తున్నానండి. 2 7s 14, 16, 2 8s 16. నెక్స్ట్ చివర 8 ఉంది కాబట్టి మనకి 2 టేబుల్ అనేది డివైడ్ అవుతుందండి. సో అగైన్ 2 టేబుల్ వేసుకుంటే 2 3s 6 అండ్ 2 9s 18. సో 39లో చివర 9 ఉంది కాబట్టి మనకి 2 టేబుల్ అనేది డివైడ్ అవ్వదండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకుంటే 3 1s 3, 3 3s 9. 13 అండి. 13లో మనకి ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది డివైడ్ అవ్వదు, 3 డివైడ్ అవ్వదు, 5 అనేది 13లో డివైడ్ అవ్వదు, 7 11 ఏవి డివైడ్ అవ్వండి. నెక్స్ట్ నెంబర్ 13 అనేది డివైడ్ అవుతుంది మనకి. సో 13 వేసుకోవాలి. 13 1s 13. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 156 అలా చూసుకుంటూ వెళ్ళడమేనండి. ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 156 ఈక్వల్ టు మనకి ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ వచ్చిందండి. సో 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13 అదే మనకి ఆన్సర్ కూడా అవుతుందండి. ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 156 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13 ఇది ఆన్సర్ అండి. 8 5s 40 అండి. సో రిమైనింగ్ 2 ఉంది కాబట్టి 2 5 25, 5 5s 25. అగైన్ 5 టేబుల్ తీసుకుంటున్నానండి. 5 టేబుల్ తీసుకుంటే 5 1s 5, 35 అంటే 7 5s 35 అండి. మనకి 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఏవి క్యాన్సిల్ అవ్వండి 17లో. సో 17 అనే ప్రైమ్ నెంబరే తీసుకుంటున్నాను. 17 1s 17. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3825 ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది మనకి 2 టైమ్స్ వచ్చిందండి. సో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దాన్ని నేను 3 స్క్వేర్ కింద వేసుకుంటున్నాను. అలాగే మనకి 5 అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17 ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అండి. 5005. సో చివరి 5 ఉంది కాబట్టి నేను 5 టేబుల్ తీసుకుంటున్నానండి. 5 1s 5. నెక్స్ట్ 7 టేబుల్ తీసుకున్నానండి. చివర 1 ఉంది కాబట్టి మనకి 5 అనేది క్యాన్సిల్ అవ్వదు, డివైడ్ అవ్వదు. సో 7 టేబుల్ తీసుకుంటే 7 1s 7 అండి. 3 రిమైనింగ్ అవుతుంది, 0 అవుతుంది. 4 7s 28 అండ్ 3 7s 21 అండి. నెక్స్ట్ 11 తీసుకుంటున్నానండి. 11 1s 11, 11 3s 33. సో 13లో మనకి 13 టేబుల్ అనేది డివైడ్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5005 ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 ఇది ఆన్సర్ అండి. సో మనకి ఎక్కడ టేబుల్ అనేది డబల్లో రాలేదు కాబట్టి అన్ని సింగిల్గానే వచ్చినాయి. సో ఇవే వేసుకున్నామండి. 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. నెక్స్ట్ ప్రాబ్లం అండి. 7429. దీనిలో 2 టేబుల్ 3 టేబుల్ 5 టేబుల్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదండి. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఒక్కొక్కటి చూసుకోవడం వెళ్ళాలి మనం ప్రైమ్ నెంబర్ని. సో అందులో ఏ ప్రైమ్ నెంబరు క్యాన్సిల్ అవ్వదు. సో 17 తీసుకుంటున్నానండి నేను. 17 టేబుల్ అనేది మనకి 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. నెక్స్ట్ నేను 19 టేబుల్ తీసుకుంటున్నాను. ఒక ప్రైమ్ నెంబర్తో ఇంకో ప్రైమ్ నెంబర్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. సో 19 టేబుల్ అనేది మనకి 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 23 టేబులే తీసుకుంటున్నానండి. 1 అనే నెంబర్ వచ్చింది. సో 4729
ఫ్యాక్టర్ ఆఫ్ 7429 ఈక్వల్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. ఇదండి ప్రైమ్ ఫ్యాక్టర్ గురించి. మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్లో మనకి ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ చెక్ చేసుకుంటా వెళ్ళాలండి. ఏ నెంబర్ అయితే డివైడ్ అవుతుంది అనుకుంటామో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. ఈ నెంబర్కి వచ్చేసరికి నాకు 2, 3, 5, 7, 11 ఏది క్యాన్సిల్ అవ్వలేదు. సో అందుకనే నేను డైరెక్ట్ 17 తీసుకున్నాను. అలా పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి.